లాస్ట్ ఓవర్ కు ఎంత తేడా ఉంటుందో, క్రికెట్ అంటే పిచ్కి, ఆ పిచ్చి పీక్స్ కి కూడా అంతే తేడా ఉంటుంది. అదేలాగా ఈ నాట్ అవుట్ లేని నాన్ స్టాప్ కామెడీ స్కిట్ చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. నాకు అసలు పెళ్లి అవదేమో అనుకున్నానండి. ఏజ్ అయిపోయింది కదా. ఏజ్ అయిపోవడం కాదు సార్, అక్కడ పోటీ ఎక్కువైపోయింది సార్. వందలాది మంది ఎంట పడ్డారండి. తీసుకుని అప్పిచ్చేసిగా. అప్పులు తీర్చమని కాదు, వందలాది మంది అమ్మాయిలండి నన్ను పెళ్లి చేసుకొని ఎంటబడ్డారు, ఎగబడ్డారు. ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంకొకళ్ళు హర్ట్ అవుతారు. అందరినీ పెళ్లి చేసుకుంటే సమాజం హర్ట్ అవుతుంది. అందరికీ న్యాయం చేయడానికి నేను మీలా జడ్జి గారిని కాదు కదండి. అందుకే నువ్వు హర్ట్ అయ్యావా? దేవుడి దయ వల్ల పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత ముచ్చట కూడా అయిపోద్ది. ఈ రోజు ఆ ముచ్చటే ఉంది. టైం అవుతుంది. అల్లుడు అన్ని రెడీ. నీకు స్కిట్ లో టైమింగ్ లేకపోయినా ఇలాంటి ఏర్పాట్లో మాత్రం రెడీ ఉంటది. టైమింగ్ లేకపోతే అల్లుడు 1, 2, 3 గంటలు కూర్చొని చూడాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కూర్చుని చూడడం ఏంటి? నేను ఒకనేంటి జనం మొత్తం చూస్తారు. ఏం లైవ్ టెలికాస్ట్ పెట్టాడే ఏంటి? కాదండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఓ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావా? అల్లుడు మా అమ్మాయి క్రికెట్ అంటే పిచ్చి అయ్యా బాబు. అదేంటి పెళ్లిలో నేనంటే పిచ్చి అని చెప్పారు? 100 అబద్ధాలు ఆడతావు ఇందులో. ఒకటి నమ్మేతావేంటి అన్ని? అవన్నీ నాకు తెలియదండి. నాకు మాత్రం క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేసి. నువ్వు లోపలికి పాలుతో పడుకో, మీ ఇద్దరు చూద్దాం మ్యాచ్. పంతులు గారు పంచాంగం చూసి ముహూర్తం పెట్టింది పాలు తాగి పడుకోవడానికి కాదు, పరిగెత్తడానికి. అదే లోపలికి వెళ్దాం. ఓన్లీ ఇల్లమ్మా, నేను చూస్తాను కదా. టాస్ గెలిచావు. అయిపోయిందా? ప్రతిసారి ఇలా మధ్యలో బయటికి రావద్దు. పద లోపలికి. మళ్ళీ అన్నావు అనుకో. ఒక్కను చూడాలంటే బోర్ కొట్టేద్ది. ఇప్పుడు అందరితో అశోక్ ఒక్కనన్ను బోర్ కొట్టేస్తుందిరా. నీ పర్ఫార్మెన్స్ చూసి నీకే బోర్ కొడుతుందా? అది కాదే వస్తానుండు. అందరూ రండి. అందరూ డబ్బులు తెచ్చుకున్నారా? డబ్బులు అయిపోయినా అలాంటి రామరాజు అనుకో ఉంగరం కొలిసి ముందు చెప్తున్నాను. సర్లే బాయ్. రే ఫస్ట్ బ్యాటింగ్ గుర్తుందా నీకు? నీకు డైలాగ్ గుర్తుందా? మ్యాచ్ చూద్దా. రే డ్రింక్స్ బ్రేక్. ఇప్పుడు కోహ్లీ డ్రింక్స్ బ్రేక్ లో డ్రింక్ తాగుతాడని వెయ్యా. అరే జ్యూస్ తాగుతాడని వెయ్యా. ఇద్దరు రండి ఇటు. వెయ్యా. అబ్బా ఏంట్రా ఏం గెలిచారు మీరు మళ్ళీ ఇక్కడ? ఇప్పుడు డ్రింక్స్ బ్రేక్. ఈడేమో కూల్ డ్రింక్ తాగుతాడని వెయ్యా, ఈడేమో జ్యూస్ తాగుతాడని వెయ్యా. కూల్ డ్రింక్ తాగడా, జ్యూస్ తాగడా? మజ్జిగ నీళ్ళు. పందాలంటే ఈ కాదురా, పందాల ఏడులో పిహెచ్డి చేసిన నన్ను చూసి తెలుసుకోండి. ఏం నాతో పని చూద్దాం. ముట్టుకోకుండా కొడతాయి. చూడండి అమ్మాయి, మీ ఆయన నన్ను ముట్టుకోకుండా కొడతాడంట. ఇదిగో వెయ్యి, ముట్టుకోకుండా కొట్టాలి. నీ ముఖం పాల్గొట్టి నీ వెయ్యి నీకే ఇచ్చాడు రాడు. ఇలా వెళ్ళిపోయింట్రా. నిన్ను చాలా మంది కొట్టారు కానీ నాశపందురిది ఏంటది? బౌలర్ బాల్ వేస్తారు కదా, ఆ బాల్ ని కుడి తొడకు రుద్దుతాడని లచ్చ. అరే ఎడం తొడకు రుద్దుతాడని లచ్చ. సైలెంట్ చెప్పడం ఎందుకు? వెనకాల రుత్తాడని లచ్చ. చూడండి. కుడి తొడకు రుద్దాడు, ఎడం తొడకు కూడా రుద్దాడు. డబ్బులు తక్కువైంది, మిగతా డబ్బులు లేరా? నన్ను ఏమన్నారు? డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే సామాన్లు అట్టుకెళ్ళిపోతావు. పట్టుకెళ్ళండి. గోల్డ్ మెడల్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తా ఉంటారు నువ్వు. గోల్డ్ మెడల్ ఎందుకు ఇచ్చావు బిల్డప్ నువ్వు? అంటావేంట్రా? మీ అయ్యగారు సామాన్లు పట్టుకెళ్తున్నారా? మా ఇంట్లో సామాన్లు గారు నా తల తాకట్టు పెట్టాను, మీ అప్పు తీర్తాను. నీ బొంగులో తలకాయ ఎవరు తీసుకుంటారు రా? దానికన్నా తాటికాయ కొనుక్కుంటారు. ఇప్పుడు సామాన్లన్నీ పోయింటే ఎవరితో చెప్పుకోవాలని, ఏం చెప్పుకోవాలి? ఇదిగోండి, మ్యాచ్ జరగలేదు, బెట్టింగ్ చేయలేదు, మీరు మర్చిపోండి. మీరు బ్యాటింగ్ ఓడిపోలేదు, నేను కొట్టలేదు, మీరు మర్చిపోండి.
రేపు సాయంత్రం కల్లా సామాన్లు ఇంట్లో ఉన్నాయా సరే, లేకపోతే చీల్చి బెట్టింగ్ ఎక్కడ ఆడాలి? మళ్ళీ లోపల పద. పదండి. నిన్ను కాదు మా ఆవిడ్ని, పద లోపలికి. మనో గారు ఏంటి రాఘవ్ గారు అసలు ఫస్ట్ నైట్ మామగారికి ఇంత క్రికెట్ పిచ్ ఉందని తెలియక వాళ్ళని పెట్టుకుని ఇంట్లో ఆయన ఫ్రెండ్స్ ని పిలిచి మామూలు గోలంతే గోల, అమ్మాయికి అంత ఇష్టం అని తెలియదు. ఎక్స్ట్రా చాలా మంది ఉన్నారు ఎట్టంటే చాలా బాగుంది, ఫెంటాస్టిక్ గా ఉంది, కొత్తగా ఉంది. రోజా గారు బంగారం లాంటి అల్లుడు ఉన్నాడు కదా, తాకట్టు పెట్టేయాల్సింది. బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, వెరీ నైస్. జబర్దస్త్ 12 years mega celebration. నువ్వేం సాధించావు లైఫ్ లో అంటే అది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్ జబర్దస్త్. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి మా పేరెంట్స్ ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళ కాలు గడుగుతాడు, చంటే వాళ్ళ కాలు గడుగుతాడు. ధనరాజ్ వేణు ఆర్టిస్టులు అయ్యారు, జూనియర్ మా టీమ్ లో జైన్ అన్న తాగబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు, నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? అన్ని స్కిట్లు చేశాను. ట్వెల్వ్ సెలబ్రేషన్స్ కి ఇంద్రజ గారు ఖుష్బు గారు వస్తారని చెప్పారు. ఇక్కడ కాంచనా గారు లోకుల కాకులు ఆంటీ గారు వచ్చారు. షీజ్ ఇంద్రజ, మీ ఖుష్బు. ఎక్కడో డౌట్ కొడుతున్నా మీరు ప్రూఫ్ చేయమంట. ఇంద్రజ గారే, ఇంద్రజ గారే. ఎన్నడా అది ఎప్పుడు ఇరికే? ఖుష్బు గారు.